అంతసేపు పట్టుకోకు, ఎమ్మటే ముంచి వేసేది. చాలా రోజులు అయింది కదమ్మా, అందుకే కొంచెం. హాయ్ చెప్పు. హాయ్ అండి అందరికి. వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే చేయండి అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతుంది వీడియోలో, ఓకేనా? నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతా, నన్ను ఎందుకు కలుపుతాను? నన్ను ఏం కలపకు. వీడియో తీసేది మా ఆయన కాబట్టి. ఇవాళ ఏంటంటే ఫ్రెండ్స్, వర్షం పడ్డది, ముసురు పెట్టినట్టుంది కదా నిన్నటి నుంచే, అందుకని మా ఆయన అన్నాడుగా బజ్జీలు చేయాలి. ఇందాక దాకా పిండి నానబెట్టని వరకు జల్లు పడ్డది. ఎప్పుడైతే పిండి నానబెట్టిందో అప్పటి నుంచి వర్షం అయితే పోయింది. ఇక నీవు వచ్చేటప్పుడు బస్సులు ఎక్కడో ఉన్నప్పుడే చెప్పినాం ఫోన్ చేసి, పిండి అంటే లైట్గా జల్లు పడుతుంది కదా, పిల్లలు అడిగారు. డాడీ మమ్మీకి ఫోన్ చేసి బజ్జీలు చేయమని చెప్పాను. అప్పుడు చెప్తే మేము వచ్చిన తర్వాత పిండి నానబెట్టి. నేను అప్పుడు ఏం చేస్తున్నా చెప్పాలా ఫ్రెండ్స్, అప్పుడు బెండగింజలు చెప్పి పెడతానని అన్నాను కదా, పెట్టాలి అని ఇవాళ బ్లాగ్ లో. అదే పెడుతూ ఉన్నా అనమాట ఈవినింగ్. ఆ టైంలో ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే కూడా నేను ఫస్ట్ సార్ లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే అంత దూరం నుంచి రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని. అందుకే ఇప్పుడు నానబెట్టినావా? ఆయిల్ వేడైనట్టుంది టక. మిర్చిలు కూడా ఎక్కువ లేవు. పిండి మరి అంతా కలిపినావు. అదే ఇగో ఉల్లిగడ్డలు ఇప్పుడు పొట్టు తీసి పెట్టేసిన, అవి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాతకి మళ్ళీ ఆనియన్ బజ్జీ కూడా వేస్తా, పకోడీ వేస్తా. ఆనియన్ బజ్జీ అంటే అది ఎట్టుంటుందో నాకు తెలుసు. ఇక ముంచి ఎమ్మటే వేసి ఎక్కువసేపు పట్టుకో. ఏయ్ అట్లయితే పిండి ఉంటుంది దానికి. ఏంది బిడ్డ? ఏం సబ్జెక్ట్ కంప్లీట్ అన్నీ? ఓకే. నేను పెద్ద పెద్దగానే కట్ చేసా. మనం వచ్చేటప్పుడు లైట్ వర్షం పడుతుంది కదా, పెద్దోడ చినుకులు పడుతుంది కదా, అప్పుడే కదా మమ్మీని పిండి అది బజ్జీలు చేయమని చెప్పింది. మమ్మీ ఇప్పుడు పిండి నానబెట్టినాక వర్షం పోయింది. ఏం తల్లి ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఇంగ్లీష్ వర్డ్స్ రాయమన్నది కానీ వర్డ్స్ చెప్పలేదు. చెప్పకుండానే రాసుకుంటామన్నారా? ఎట్లా రాయాలంట మరి? సరే నేను చూసి చెప్తావు తర్వాత. అంటే ఆల్రెడీ అవి తీసుకొని ఉన్నాయి బిడ్డ. అక్కడ మిర్చీలు ఎక్కువ లేవు కదా, రేపు సంత 1 వీక్ అవుతుందిలే సంత. మిర్చీలు అన్ని మంచి మంచి అన్ని ఏరికొస్తావు నువ్వు ముందే, నాకు తెలుసు. పోయిన వారం తెచ్చిన అయితే మస్తు ఉండే. అప్పుడే మిరపకాయ బజ్జీ చేయి మమ్మీ. ఇప్పుడు వర్షాకాలం కదా, ఒక 1/2 గంట వేసుకొస్తా మిర్చీలు. ఏంటది? ప్లెడ్జ్ వాళ్ళే చెప్తున్నారు కదా డైలీ ప్లెడ్జ్. మమ్మీ ఫోన్ నా దగ్గర ఉంటే మంచి వీడియో తీసి మన ఫ్యామిలీ మెంబర్స్కి చూపిద్దాం, మన సబ్స్క్రైబర్స్. పెద్దోడు ప్లెడ్జ్ చెప్తాను కదా రోజు, పెద్దోడు ఫ్రెండ్. నా ఫోను అది ఆన్లైన్ నిల్చొని చూస్తాను కానీ తీయట్లేదు. ఆయిల్ కార్డు ఉంచే తర్వాత టమాటా పప్పు పండు పండిన వరకు అడతి అవి ఉన్నాయి కింద బియ్యకు మంచిగా వచ్చినాయి కదమ్మా బజ్జీ. నేను వేసిన కదా, నేనే మమ్మీ వేసింది, నేను కాదు. కొత్త తాలింపు పెట్టాలి. ఎగ్స్ చేస్తా, పప్పు తాలింపు పెట్టుకుంటే పప్పులోకి ఎగ్స్ తెస్తా. బాయిల్డ్ ఎగ్స్ మంచిగా. నిన్ననే తెమ్మన్నా అనుకున్నా, నేను నిన్ననే తెమ్మన్నా అనుకున్నా కానీ అటు ఒక్క పక్క కాలుతున్నాయి. అమ్మో ఇప్పవే
అటు ఇటు ఎన్ని పురుగులు ఎట్లా అంటారు గంటతోటి. మమ్మీ చెప్పడం రాదు, ఇక మీకేం చెప్తుంది. బట్ గిరగిర నాటాను అల్ల. చిన్న చిన్న అయిపోయింది అమ్మ కట్ చేసురా. ఉల్లిగడ్డలు అయితే కట్ చేసిన అయిపోయింది కదా. ఆనియన్స్ కట్ చేస్తాను. ఏమన్నమ్మా నేను? అమ్మా నేనేమన్నా చెప్పు. ఉల్లిగడ్డలు కట్ చేసి అయిపోయింది, ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తాను. ఆలుగడ్డ కట్ చేస్తాను అని పోయి ఆనియన్స్ అన్నమ్మ మళ్ళా. మీ ఒకసారి అటు ఇటు అన్నమా. మిర్చి బజ్జీలు అయిపోయినాయి. తర్వాత పకోడీ, ఆనియన్ పకోడీ. తర్వాత ఇప్పుడు ఆలు బజ్జీ. ఇది కలర్ దొనుకుతుంది, జాగ్రత్త. ఇంతేనా వేసాడు పకోడీ? అంతే. మరి అన్ని మిక్సింగ్ ఇల్లనే అయినా పిండి అయితే ఇంకెంత ఉందన్నమాట. ఫోన్ వస్తుంది. ఆలు ఆలు బజ్జీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆలు బజ్జీ, అన్నేసాయి. పకోడీ బజ్జీ, పకోడీ, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ. అంత పొడుగున్నా నా చేతులు గుంజుతున్నాయి అప్పుడే. ఇంకేం చెప్తారు? అన్నం తినకండి. అన్నం తిను లేదు వాళ్ళే. పప్పు పోసిన అయ్యమ్మో. వాళ్ళని ఒకసారి రమ్మంటారు. అయినాయా? అయినాయా? అయినాయి, కంప్లీట్ అయినాయి మొత్తం. ఒక ప్లేట్లో పెట్టినా మిగతా పిల్లలకు పెడితే అయిపోతుంది అని పెడుతున్నాను. ఏది ప్లేట్ ఎందుకు పెట్టినా? ఇక ఇవేమో పకోడీ, ఆలు బజ్జీ. ఇందులో కూడా పకోడీ కొన్ని ఉన్నాయి, మిరపకాయలు అడుగులు ఉన్నాయి, తీయడం రావట్లే మిరపకాయ బజ్జీ అనేసి నేనేమో కొన్ని తీసిన పకోడీ. ఒక పిక్కి తీసుకుంటా, పట్టుకో. వాళ్ళని రమ్మంటాను ఎందుకు? పెడుతున్నాను. పెట్టు మరి. పెద్దోడు తీసుకోపోయినా? ఆ రూమ్లో పోయిరానే. ఆ రూమ్లో లైట్ బంద్ చేసినట్టుంది హాల్లో. హాల్లో బంద్, పురుగులు వస్తాను ఎందుకు బంద్ చేసి. ఈ వర్షం పడితే చాలా పురుగులే వస్తాయి మరి. పా మరి అదొకటి ఉన్నాయి కదా కానీ పిచ్చు. అమ్మా మిరపకాయలు తినట్లే నువ్వు? కారం ఉన్నాయా? దానికి తానం చేసి రమ్మని చెప్పి మళ్ళీ ఎవరు వేరే తర్వాత చేస్తుంది. ఇంకా మిర్చి తర్వాత రాదు. మిరపకాయ ఒకటే వేస్తుంది తినట్లేగా. ఆలు బజ్జీ అని పకోడీ తిన్నాను. తెస్తా తిను ఫస్ట్, తర్వాతకి రాదులే. తిన్నాక వచ్చినాక బ్రెడ్ తిన్నారు టీలో ముంచుకొని. ఈ తర్వాతకి ఇంకేం తినలే. అన్ని తింటే మళ్ళీ అన్నం తినరు కదా. ఇంకేం అన్నం తింటారుగా. పప్పు తాలింపు పెట్టాలి, పప్పు ఉడకబెట్టాలి. ఏమవుతుంది తర్వాత? నేను అట్లా అన్నా, నేను అన్నా అంతే. నువ్వు మళ్ళీ ఎమ్మటే దాన్ని తీసుకొని వద్దు అని ఆయన వద్దు. ఇంకా బటర్ కాకపోతే లేట్గా తిందాం, పోతాను కింద తిండిచ్చమ్మా. బాగానే ఉన్నాయి. చెప్తాను. బట్టలు మడత కారమే ఉన్నాయి కొంచెం. లైట్ ఎందుకు పని చేసిరా హాల్లో? పురుగులు వస్తున్నాయి, ఇప్పుడు ఇళ్ళకి వస్తాయి. ఇప్పుడు బంద్ చేయాలి ఎమ్మటే. ఇలా చీమలు కూడా వస్తాయి. సరే చీమలు వస్తాయి. వెరైటీగా తీస్తేనే మంచిగా చూస్తున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు దీనికి వాయిస్ ఇస్తావా? నేను వాయిస్ ఇస్తా. నేను కూడా అట్నే అనుకున్నాను కానీ ట్రైపాడ్ పెట్టుకున్నాను అనుకో మిషన్ ఫోన్ లేను. నిమ్మకాయ వేయాలి, అల్లే నిమ్మకాయ కొంచెం పుల్ల పుల్లగా ఉంటుందని. చింతపండు అయితే మళ్ళీ జలుబు చేస్తుంది. డే టైంలో ఫ్లాష్ లైట్ ఆన్లో ఉంటుంది, చూసుకో జాగ్రత్త. ఎందుకు? ఇక్కడ ఆన్ చేసి పెట్టాను.